వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇప్పుడు నాకు హరీష్ రావు గారు ఉన్నారు కదా తెలంగాణలో. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు హరీష్ గారికి నేను ఫ్యాన్ ఆయన స్పీచెస్కి. సో మేమందరం టీవీ ఛానల్స్లో డిబేట్స్కి వచ్చేవాళ్ళం. అంటే వచ్చినప్పుడు వాళ్ళ ప్రెజెంటేషన్ కానీ వాళ్ళకి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కానీ ఆ ధైర్యం కానీ అవన్నీ చూసినప్పుడు అబ్బా మనం కూడా నెక్స్ట్ ఇలా అవ్వాలి ఎమ్మెల్యే అయితే అంటే ఒకరిని చూసినప్పుడు మన పార్టీ కాదు మనతో ఉన్న అంటే కలిసి పోటీ చేసే పార్టీ కూడా కాదు కదా, వేరే పార్టీ అయినా కూడా నిజంగా మంచి లీడర్ అయితే మనం అప్రిషియేట్ చేస్తాం. అట్లా చాలా మందిని అప్రిషియేట్ చేస్తాము, వాళ్ళని ఫాలో చేస్తాము, వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. సో దాంట్లో మా పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా కూడా మంచితనం, క్వాలిటీ అండ్ టాలెంట్ ఉంటే మాత్రం నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను, దాన్ని ఫాలో అప్ చేస్తాను. మంచితనం మీదనా కేసీఆర్ గారు ఎవరింటికి రారు మీ ఇంటికి వచ్చారు? నాకే షాక్ వేసింది అసలు. నాకు ఫోన్ వచ్చింది, ఇలాగా కేసీఆర్ గారు మీ ఇంటికి వస్తున్నారు, లంచ్ ప్రిపేర్ చేయండి అంటే నాకు గుండె జారిపోయింది. అమ్మో నేను ఇలా అన్నాను కదా ఆయన్ని, అది మనసులో పెట్టుకొని వస్తే మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా నాకు అసలు ఆయన ఎదురుపడేంత వరకు నాకు ఏం అర్థం కాలేదు కొంతసేపు. ఓకే, మా ఇంటికి ఎందుకన్నా ఏమో సార్ చెప్పారు, రోజమ్మ ఇంటికి వెళ్దాం అన్నారు. ఓకే సరే ఇంకా అసలు పరుగులు అసలు నాకు కాళ్ళు చేతులు ఆడలే. రాగానే అసలు ఏమి జరిగినట్టు అవన్నీ కూడా అంటే ఇక్కడ నేను గొప్ప లీడర్ల గురించి చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు కానీ మన కేసీఆర్ గారు కానీ నన్ను ఒక పొలిటికల్ లీడర్గా చూశారు, ఒక పార్టీ కోసం పోరాట పటిమ ఉన్న యోధురాలుగా చూశారు తప్ప ఈమె నన్ను అనిందే అని ఎప్పుడు చూడలేదు. ఇద్దరిలో క్వాలిటీ నేను చెప్తాను. నేను రాజశేఖర రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఎంత హ్యాపీగా నన్ను రిసీవ్ చేసుకొని నీలాంటి పవర్ఫుల్ మాట్లాడే అమ్మాయి మాకు లేరే అన్నారు. ఆయన రెండోసారి సీఎం అయ్యాక. రెండోసారి సీఎం అయిన వాళ్ళకి మనతో ఏం పని, నన్ను పొగడాల్సిన పని ఏముంది, అంత పెద్ద స్థాయిలో ఉండి చెప్పారు అంటే మనకి ఎంత సంతోషం ఉంటుంది చెప్పు. అట్లాగే కేసీఆర్ గారు కూడా అప్పుడు అమ్మాయి ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నాయకత్వానికి ఆ పార్టీకి సపోర్ట్ చేసింది, నా మీద కోపం కాదు అన్న విధంగా ఆయన నవ్వుతూ మాట్లాడుతూ వైఫ్ వాళ్ళ డాటర్ అందరూ వచ్చారు ఇంటికి. ఓకే, నాకు ఒక 5 నిమిషాల్లోనే రిలీఫ్ వచ్చేసింది. అంతవరకు టెన్షన్ గా ఉంది, ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా మాట్లాడతారు, ఎట్లా మనం రిసీవ్ చేసుకోవాలనుకున్నా కానీ ఆయన ఆప్యాయత ప్రేమ ముందు నేను రిలాక్స్ అయిపోయి ఇంకా గబగబా భోజనాలు అరేంజ్ చేయటం. ఏ వంట చేసి పెట్టారు? అంటే ఆ రోజు నేను చేసే పరిస్థితి లేదు, నేనే టెన్షన్ లో ఉన్నాను. మంచిగా ఆయనకు నచ్చిన అన్ని చేసి పెట్టాం. చాలా ఓపిక్ గా మెల్లిగా ఒక్కొక్కటి టేస్ట్ చేసి భోజనం చేసి మా లీడర్స్ అందరూ వచ్చారు, మా జిల్లా నాయకులు అందరూ కూడా సీనియర్ మోస్ట్ లీడర్ల నుంచి అందరితో మాట్లాడి ఫొటోస్ తీసుకున్నారు. బయటకు వచ్చి నా బిడ్డ నా కూతురు ఇంటికి వచ్చాను, నాకు భోజనం పెట్టింది, బాగుండాలని చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు. సో నేను ఆయన దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన నా దగ్గర నేను ఇచ్చేంత స్థాయిలో లేను, ఆయనకి ఏమైనా ఇచ్చే స్థాయిలో. కానీ నన్ను గుర్తుపెట్టుకొని నా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ఎప్పుడు ఆయన మీద నాకు గౌరవం ఉంటుంది.